ఫ్రెండ్స్, ఈరోజు సామ్సంగ్ MLT 111S కార్ట్రేజ్ని ఎలా రీఫిల్ చేద్దామని చూద్దాం. ఇది సామ్సంగ్ సంబంధించిన MLT 111S కార్ట్రేజ్. సో దీన్ని రీఫిల్ చేయడం ఎలా అంటే చూద్దాం. ఈరోజు ఇది చిప్ అనమాట, డిటెక్షన్ చిప్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్ట్రేజ్ని స్క్రూస్ రిమూవ్ చేద్దాం. సో మొత్తం వచ్చి 4 స్క్రూస్ ఉంటాయి ఒక సైడ్. ఈ 4 స్క్రూస్ని రిమూవ్ చేయాలా. సో ఒక లాక్ వస్తుంది. రిమూవ్ చేసేస్తాను ఇలా. సో ఇది ఇక్కడ కూడా లాక్ వస్తుంది. సో లాక్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇది పైకి తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో ఇది 2 పార్ట్ డివైడ్ అయితే ఒకటి వచ్చి డ్రమ్ యూనిట్ సెక్షన్, ఇది వచ్చి కార్ట్రేజ్ రీఫిలింగ్ సెక్షన్. సో డ్రమ్ యూనిట్ సెక్షన్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఇది PCR అనమాట. ఇది వచ్చి బ్లేడ్. సో వేస్ట్ చాంబర్ అనమాట యాక్చువల్లీ. సో ఈ బ్లేడ్ వచ్చి రిమూవ్ చేసుకోవాలి. సో మీకు టూనర్ కనబడుతుంది అనుకుంటా, ముందర తీసుకొస్తాను. సో ఇది వేస్ట్ చాంబర్ టూనర్ అనమాట. సో ఇది డమ్ చేసేసి ఇది క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ సైడ్లో రీఫిల్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసేసి రీఫిల్ చేయాలి. సో క్లీన్ చేసి మళ్ళీ కలుస్తాను. ఓకే, ఇక్కడ ఒక్కటి. సో ఈ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇది రీఫిల్ పోర్షన్ అనమాట. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫిల్ చేయాలంటే ఫిక్స్ చేయాలి దీన్ని ప్రాపర్గా. సో ఈ పొజిషన్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రూస్ లాక్స్ ఉన్నాయి కదా, సో దాని మీద కూర్చోవాలి. సేమ్ ఇదొక్కటి 2 ఫ్రీగా కూర్చోవాలన్నమాట. సో నెక్స్ట్ ఒక స్క్రూ వస్తుంది. ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. సో ఈ రెండుని కలిపేదానికి లాక్ ఒకటి వస్తుంది. సో ఇలా లాక్ చేసుకోవాలి. సో ఇది మెయిన్ పోర్షన్. ఇప్పుడు ఇందులో రీఫిల్ చేసుకోవాలి మనం టూనర్. ఇది సామ్సంగ్ సంబంధించిన టూనర్ అనమాట. ఇది బాగా చెక్ చేయాలి. టూనర్ని రీఫిల్ చేసే ముందర చెక్ చేసి సో ఈ రకంగా మనము సామ్సంగ్ ML 111S మీ ఓన్గా సెల్ఫ్గానే రీఫిల్ చేసుకోవచ్చు. ఇందులో 80 మిల్లీగ్రామ్ టూనర్ పడుతుంది. ఫిల్ చేసుకోవాలి ఇట్లా క్యాప్. సో ఫైనల్గా ఈ రకంగా లాక్ చేసుకోవాలి.
2 స్క్రూస్ వేసేయాలి. సో ఈ రకంగా మనం సామ్సంగ్ 290 రిఫిల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.